السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين. أما بعد, సోదర మహాశయులారా, సోదరి మనులారా, జూమ్ మరియు యూట్యూబ్ లో వీక్షిస్తున్న ప్రియులారా, మిత్రులారా, ఈరోజు అల్లాహ్ యొక్క దయ వల్ల ముహర్రం నెల ఎంతటి శుభప్రదమైన నెల. ఈ నెల ఇస్లామీయ క్యాలెండర్ ప్రకారంగా ఏ సంఖ్యలో ఉంది, దీనికి గౌరవప్రదం ఏముంది, మరియు ఇందులో ఒక ముస్లిం చేయవలసిన పనులు ఏమిటి మరియు చేయరాని పనులు ఏమిటి, ఇవన్నీ విషయాలు అల్లాహ్ యొక్క దయ వల్ల ఈరోజు మనం తెలుసుకోనున్నాము. అయితే నేను అన్ని విషయాల కంటే ముందు సంక్షిప్తంగా ఒక విషయం చాలా ముఖ్యమైనది మీకు తెలియజేయాలనుకుంటున్నాను. దీనికి వివరణ అనేది తర్వాత వేరే పాఠాల్లో ఇన్షాల్లా మనం తెలుసుకుందాం. అల్లాహు తాలా మన కాలమాన, మన క్యాలెండర్, మన యొక్క రోజు డేట్లు తెలుసుకోవడానికి ఏ పద్ధతినైతే ఉంచాడో అందులో ఒకటి సూర్యుడు మరియు మరొకటి చంద్రుడు. ఈ రెండిటి ద్వారా కూడా ప్రజలు క్యాలెండర్ గా ఉపయోగిస్తారు. కానీ ముస్లింలకు వారి రోజువారీ జీవితంలో సూర్యుని ద్వారా కొన్ని లాభాలు ఉన్నాయి. నమాజు సమయాలు దాని ద్వారానే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు తెలియజేశారు. కానీ ఒక నెల క్యాలెండర్ అనేది ఏదైతే ఉంటుందో దానిని సూర్యునితో అంకితం చేయకుండా చంద్రునితో చేయడం జరిగింది. ఖురాన్లో కూడా దీని ప్రస్తావన వచ్చి ఉంది. యస్అలూనక అనిల్ అహిల్లా ఖుల్ హియ మవాఖీతు లిన్నాసి వల్ హజ్. ప్రజలు మిమ్మల్ని నెలవంక గురించి అడుగుతున్నారు, అయితే వారితో చెప్పండి, ఇది వారి సమయాలు తెలుసుకోవడానికి హజ్ కు సంబంధించిన యొక్క వివరాలు కూడా ఇందులో వస్తాయి. ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే, చాలా సంక్షిప్త విషయం, మనం ఇహలోకంలో ఒక ప్రాచుర్యం చెందిన మన ప్రాంతాల్లో మనం ఏ డేట్ యూజ్ చేసుకున్నప్పటికీ కానీ ధర్మ పరంగా మనం చంద్రమాసాన్ని గుర్తుంచుకోవాలి. నెలవంక విషయంలో మనం తెలుసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మన జీవితంలో ధర్మపరమైన ఎన్నో విషయాలు ఈ లెక్కతోనే ముడిపడి ఉన్నాయి. ఉదాహరణకు మన ఉపవాసాలు, అలాగే తప్పిపోయిన ఉపవాసాలు పూర్తి చేసే విషయం గాని, ఉపవాసాలు కేవలం రమదాన్లోనే లేవు, మనతో కొన్ని పాపాలు జరిగినప్పుడు వాటికి ప్రాయశ్చితంగా కూడా ఉపవాసాలు ఉండాలి అన్నటువంటి ఆదేశం ఉంది. అయితే ఆ ఉపవాసాల లెక్క కూడా ఈ చంద్రమాసం లెక్క ప్రకారంగానే జరుగుతుంది. అలాగే స్త్రీల యొక్క వారి నెలవారీ బహిష్టు గాని, లేదా ప్రసవం తర్వాత రక్తస్రావం గాని, అలాగే ఒక భర్త భార్యకు విడాకులు ఇచ్చాడంటే భార్య నిర్ణీత కొన్ని రోజులు ఏదైతే గడువుగా గడుపుతుందో దాని యొక్క లెక్క గాని, అలాగే ఎవరైనా భర్త చనిపోతే ఆ భార్య 4 నెలల 10 రోజులు ఏదైతే ఇద్దత్ గడపాలో అది కూడా చంద్రమాస లెక్క ప్రకారంగానే జరుగుతుంది. అందుకొరకు ఈ చంద్రమాస లెక్కను మనం మరిచిపోకూడదు. దీని యొక్క వివరాలు అల్లాహ్ యొక్క దయతో మరెప్పుడైనా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇప్పటికీ సౌదీ అరబ్ ప్రకారంగా మరియు కొన్ని గల్ఫ్ కంట్రీస్ ప్రకారంగా ఇక్కడ చంద్రమాస క్యాలెండర్ లెక్క ప్రకారం 4వ తారీఖులో మనం ఉన్నాము. బహుశా ఇండియా ఇంకా కొన్ని ప్రాంతాల్లో 3వ తారీఖు నడుస్తూ ఉన్నది. సర్వసామాన్యంగా మనం ఈ ముహర్రం మాసం గురించి తెలుసుకోవలసిన చాలా ముఖ్య విషయం ఏమిటంటే, ఇందులో మనం చేయవలసిన పనులు ఏమిటి, దీని గురించి మనం ఎలాంటి గౌరవం, ఎలాంటి మర్యాద అనేది పాటించాలి, మరియు ప్రజలు ఈ రోజుల్లో ముస్లిం సమాజంలో ఎలాంటి బిదాతులకు పాల్పడుతున్నారు, వాటి యొక్క సంక్షిప్త కొన్ని వివరాలు మీ ముందుకు తీసుకొస్తాను. ఇందులో మొదటి విషయం, సోదర మహాశయులారా, అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ నెలల సంఖ్య 12 చేశాడు. ఎప్పటి నుండి? సూరే తౌబా ఆయత్ నంబర్ 36లో చాలా స్పష్టంగా ఉంది.
إن عدة الشهور عند الله 12 شهرا في كتاب الله إن عدة الشهور عند الله 12 شهرا في كتاب الله يوم خلق السماوات والأرض ذلك الدين القيم فلا تظلموا فيهن أنفسكم إن عدة الشهور నిశ్చయంగా నెలల సంఖ్య عند الله వద్ద في كتاب الله అల్లాహ్ యొక్క గ్రంథంలో యౌమ ఖలఖస్ సమా 12 షహరన్ 12 మాసాలు ఉన్నాయి. అల్లాహ్ వద్ద అల్లాహ్ యొక్క గ్రంథంలో నెలల సంఖ్య 12 ఉన్నది, 12 ఉన్నాయి. ఎప్పటి నుండి? యౌమ ఖలఖస్ సమావాతి వల్ అర్ద్, ఎప్పటి నుండి ఆకాశాలను భూమిని అల్లాహ్ పుట్టించాడో అప్పటి నుండి. మిన్హా అర్బఅతున్ హురుం, 12 మాసాల్లో 4 మాసాలు చాలా గౌరవప్రదమైనవి. మరొక భావం కొందరు నిషిద్ధమైనవి అని కూడా చేస్తారు. దాని యొక్క వివరణ ఇప్పుడు ఇన్షాల్లా కొంతసేపట్లో చెబుతాను. ذلك الدين القيم, ఇదే సవ్యమైన ధర్మం. మరియు ఫలా తظلموا فيهن انفسكم, ఈ గౌరవప్రదమైన మాసాల్లో ప్రత్యేకంగా మీరు ఎలాంటి జుల్మ్కి పాల్పడకండి. సోదర మహాశయులారా, ఇందులో మనం తెలుసుకోవలసిన విషయాల్లో అల్లాహ్ తఆలా 12 మాసాలు అని చెప్పాడు కదా. ఏ మాసాలు అవి? ముహర్రం, సఫర్, రబీఉల్ అవ్వల్, రబీఉల్ థాని, జుమాదల్ ఊలా, జుమాదల్ థాని, రజబ్, షఅబాన్, రమదాన్, షవ్వాల్, దుల్ ఖాదా, దుల్ హిజ్జా. ఈ 12 మాసాలు. ఈ 12 మాసాల్లో 4 నిషిద్ధమైనవి, గౌరవప్రదమైనవి అని చెప్పడం జరిగింది. అంటే ఏ మాసాలు అవి? సహీ బుఖారీ హదీస్ నంబర్ 4462లో ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, థలాథు ముతవాలియాత్, 3 మాసాలు ఒకటెనకొకటి ఉన్నాయి. దుల్ ఖాదా, దుల్ హిజ్జా, ముహర్రం. మరియు 4వ మాసం జుమాదా మరియు షాబాన్ మధ్యలో ఉన్నది రజబ్. ఈ 4 మాసాలు. ఈ 4 మాసాల్లో ఒకటి ముహర్రం అని కూడా మనకు తెలిసింది. ఈ మాసాల్లో ప్రత్యేకంగా అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ మనకు ఇచ్చిన ఆదేశం ఏంటి? ఫలా తظلموا فيهن انفسكم, ఈ 4 మాసాల్లో ప్రత్యేకంగా మీరు జుల్మ్కి చాలా దూరంగా ఉండండి. వేరే రోజుల్లో, వేరే మాసాల్లో అప్పుడు కూడా దూరంగా ఉండాలి, కానీ గౌరవప్రదమైన మాసంలో తప్పకుండా. అందుకొరకే ఎందరో సలఫె సాలిహీన్ రహిమహుముల్లాహ్ ద్వారా ఒక విషయం చాలా ప్రసిద్ధి చెంది ఉంది. ఏంటి? గౌరవప్రదమైన క్షేత్రాల్లో, మాసాల్లో, సమయాల్లో, సందర్భాల్లో పుణ్యం యొక్క రేటు ఎలాగైతే పెరుగుతుందో, అందులో ఎవరైనా పాపాలు చేస్తే దాని యొక్క శిక్ష, దాని యొక్క నేరం కూడా పెరుగుతుంది. దీనికి దలీల్ ఎక్కడి నుండి తీసుకుంటారు? సూరా హజ్ లోని ఆయత్, వమన్ యురిద్ ఫీహి బిఇల్హాదిన్ నుజిక్హు మిన్ అజాబిన్ అలీం. ఎవరైతే హరంలో, గౌరవప్రదమైన క్షేత్రం కదా అది, ఇక్కడ ఏదైనా ఇల్హాద్, ఇక్కడ ఏదైనా పాపానికి ఒడిగడితే వారికి చాలా కఠినమైన, వ్యధాభరితమైన శిక్ష మేము ఇస్తాము అని అల్లాహు తాలా చాలా స్పష్టంగా తెలియజేశాడు. ఒక్క సెకండ్ సోదర మహాశివులారా, మధ్యలో ఎవరైనా మైక్లు, వీడియోలు ఆన్ చేస్తే దయచేసి వారు బంద్ చేయగలరు అని మనవి చేసుకుంటున్నాము. ఇక ఇందులో మనల్ని అల్లాహు తాలా ఏ విషయం నుండి వారించాడు? జుల్మ్ నుండి. అయితే గుర్తుంచుకోండి, జుల్మ్ అర్థం కావడానికి మనకు తెలియజేస్తున్నాను. కొందరు ధర్మవేత్తలు 3 రకాలుగా దీనిని విభజించి విశదపరిచి తెలిపారు. ఒక రకమైన జుల్మ్ మనిషి చేస్తాడు. ఎవరి పట్ల? అల్లాహ్ పట్ల. ఏ విధంగా? అల్లాహ్ ఏకైకుడు, ఏకదైవారాధకు, ఏకైక ఆరాధ్యుడు.
అయినా మనిషి ఏం చేస్తున్నాడు? అల్లాహతో పాటు ఇతరులను సాటి కలుపుతున్నాడు, భాగస్వామి చేస్తున్నాడు. దీనిని ఏమంటాం మనం? షిర్క్ అని. ఈ షిర్క్ అన్ని పాపాల్లో, అన్ని రకాల గుల్మ్, అన్ని రకాల దౌర్జన్యం, అన్ని రకాల అన్యాయంలో చాలా ఘోరాతి ఘోరమైనది. అల్లాహ్ తఆలా ఇదే విషయాన్ని సూరా లుక్మాన్ లో తెలిపాడు, ఇన్న షిర్క లజుల్మున్ అజీమ్. రెండవ రకమైన గుల్మ్ మనిషి తనలాంటి మానవుల పట్ల, జంతువుల పట్ల, లేదా అల్లాహ్ యొక్క ఇతర సృష్టి రాసుల పట్ల చేస్తాడు. ఇది కూడా చాలా ఘోరమైనది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీత్ కుదుసి అని అంటారు. అల్లాహు తాలా చెబుతున్నాడు, ఇన్ని హర్రంతు ظుల్మ అలా నఫ్సి వజఅల్తుహు బైనకుం ముహర్రమా. నేను జుల్మ్ని నాపై నిషిద్ధం చేశాను మరియు దానిని మీ మధ్యలో కూడా నిషిద్ధంగానే ఉంచాను. ఫలా తదాలము, కనుక మీరు పరస్పరం ఒకరిపై ఒకరు ఎలాంటి అన్యాయం చేసుకోకండి, ఎలాంటి అన్యాయం చేసుకోకండి. ఇక ఎవరి అయినా హక్కు ఇవ్వకపోవడం, ఇది కూడా జుల్మ్. హక్కుకు మించి ఇవ్వడం, ఇది కూడా జుల్మ్. జుల్మ్ శారీరకంగా జరగవచ్చు, మానసికంగా జరగవచ్చు, మరియు వారి యొక్క ధనంలో జరగవచ్చు. ఏ రీతిలోనైనా గాని జుల్మ్ ఎంతటి ఘోరమైన పాపం అంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మరొక హదీస్ ఉంది, అజ్జుల్ము జులుమాతు యౌమిల్ ఖియామ. జుల్మ్ అన్నది ప్రళయ దినాన గాఢాంధకారంగా అతని ముందుకు వస్తుంది. అంటే ఏంటి భావం? శ్రద్ధగా వినండి. ఎప్పుడైతే ప్రళయం సంభవిస్తుందో, రెండవసారి శంఖు ఊది అందరినీ లేపడం జరుగుతుందో, ఆ తర్వాత నుండి మొదలుకొని స్వర్గం లేదా నరకం యొక్క తీర్పు జరిగి అందులో ప్రవేశించే వరకు ఈ మధ్యలో ఎన్నో ఘట్టాలున్నాయి, ఎన్నో సంఘటనలున్నాయి. లెక్క తీర్పు జరగడం, త్రాసు నెలకొల్పడం, అందులో ప్రతి ఒక్కరి కర్మలు తూకం చెయ్యడం, మరియు మానవులను తూకం చెయ్యడం, కర్మల పత్రాలను తూకం చెయ్యడం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ప్రసాదించబడే అటువంటి హౌద్ కౌథర్, అలాగే పుల్ సిరాత్, నరకంపై వేయబడే అటువంటి వంతెన, ఇంకా ఎన్నో విషయాలున్నాయి. ఎంతో దీర్ఘకాలం అక్కడ ఎన్నో సందర్భాలలో మనిషి ముందు చీకటి ఉంటుంది. ఎవరి ముందు చీకటి ఉండదు? ఎవరికి కాంతి, ప్రకాశవంతమైన జ్యోతి లభిస్తుంది? ఎవరైతే ఎక్కువగా గుల్ముకు దూరం ఉండి, విశ్వాసంపై స్థిరంగా ఉండి, తౌహీద్ ఏకదైవారాధనలో పటిష్టంగా ఉండి, నమాజులు పాబందీగా చేస్తూ, అల్లాహ్ ఆదేశాలను పాటిస్తూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించేవారు, అలాంటి వారికే కాంతి లభిస్తుంది. మరొక చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ రోజుల్లో ఒక్క లైట్ ఉండేది ఉంటే కూడా 100 మంది బహుశా తమ పనులు చేసుకుంటారు. కానీ ప్రళయ దినాన అలా జరగదు. ఒక వ్యక్తికి కాంతి లభించింది అంటే వేరే వ్యక్తి ఈ కాంతి ద్వారా ఎలాంటి ప్రయోజనం పొందలేడు. సూర్య హదీద్లో దాని యొక్క వివరణ మీరు చూడవచ్చు. అయితే సోదర మహాశివులారా, జుల్మ్ అన్నది ఎంత చెడ్డ విషయం అంటే, ఇహ లోకములో కూడా మనిషిని పీడిస్తూ ఉంటుంది. మనిషి ఎవరిపైన జుల్మ్ చేసి చనిపోతాడు, కానీ అతన్ని ప్రజలు చెడ్డగానే గుర్తిస్తూ ఉంటారు. మరియు అటు పరలోకంలో అతనికి అటు నష్టము జరుగుతూ ఉంటుంది. అందుకొరకు మనం అన్ని రకాల జుల్మ్ నుండి దూరం ఉండాలి. జుల్మ్లోని 3వ రకం మనిషి స్వయం తనపై చేసుకునే జుల్మ్. ఇది అల్లాహ్ ఇచ్చిన ఆదేశాన్ని పాటించకపోవడం, అల్లాహ్ నిషేధం చేసిన వాటికి పాల్పడడం, అంతేకాకుండా తనకు తాను వెంట్రుకలు పీకోవడం, ఏదైనా బాధ సమయంలో కొట్టుకోవడం, బట్టలు చింపుకోవడం, ఇంకా ఇలాంటివి పనులన్నీ కూడా వచ్చేస్తాయి.
ముహర్రంలో ప్రత్యేకంగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం, అల్లాహు తఆలా ఖురాన్ సూరతు తౌబా సూర నంబర్ 9 ఆయత్ నంబర్ 36లో 12 నెలలు అని తెలిపిన తర్వాత 4 నెలలు గౌరవప్రదమైనవని తెలిపిన తర్వాత ప్రత్యేకంగా జుల్మ్ చేయకండి అని ఆదేశించాడు. మరి ఈ రోజుల్లో హజరత్ హుసైన్ రలియల్లాహు తఆలా యొక్క పేరు మీద ఏ శోకమైతే పాటిస్తారో, ఏ మాతమైతే చేస్తూ ఉంటారో, అందులో కొందరు ప్రజలు ఏం చేస్తారు, తమకు తాము కత్తులతోని వాతలు పెట్టుకుంటారు, కత్తులతోని గీక్కుంటారు, వారి యొక్క చర్మాన్ని, వారి యొక్క వీపును, వారి యొక్క కడుపును. అంతేకాదు చాలా ఘోరమైన విషయం, కొన్ని ప్రాంతాల్లో పిల్లలకు సైతం కత్తితో కొట్టడం, అక్కడ చీలికలు వేయడం, అక్కడ ప్రవహించే రక్తంతో, ఈ రక్తం ద్వారా హుసైన్ రలియల్లాహు తఆలా వారికి ఏదో ప్రయోజనం కలుగుతుంది అన్నటువంటి మూఢ నమ్మకాలు, ఇవన్నీ కూడా జుల్ములో వస్తాయి, జుల్ములో వస్తాయి. అల్లాహకు చాలా అయిష్టకరం, అసహ్యకరం మరియు అల్లాహ్ యొక్క దృష్టిలో చాలా చెడ్డ విషయం. గమనించండి, ప్రళయ దినాన అల్లాహ్ వద్ద మన ఈ శరీరం గురించి కూడా మనల్ని ప్రశ్నించడం జరుగుతుంది అని ఎప్పుడైనా మనం ఆలోచించామా? అల్లాహ్ నాకు, మీకు, మనందరికీ, సర్వ ముస్లింలకు అందరికీ హిదాయత్ ప్రసాదించుగాక. సహీ ముస్లింలో వచ్చిన ఒక హదీస్ను గుర్తుంచుకోండి. ఒక సహాబీ హిజ్రత్ చేసి వచ్చాడు. హిజ్రత్ చేసి వచ్చిన తర్వాత అతనికి ఇక్కడి మదీనా యొక్క వాతావరణం అనుకూలంగా కాలేదు. దానివల్ల అతను చాలా అవస్థకు, బాధకు గురి అవుతూ ఉన్నాడు. అయితే ఒక సందర్భంలో బాధను భరించలేక ఒకటో రెండో వేళ్లను తనే నరుక్కున్నాడు. ఉల్లేఖనాల ద్వారా తెలుస్తుంది ఏమిటంటే, ఆ బాధలో ఈ బాధ మరింత ఎక్కువగా అయిపోయి అతను చనిపోయాడు. తరువాత అతన్ని స్వప్నలో చూడడం జరిగింది. అల్లాహు తాలా అతన్ని, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అతన్ని స్వర్గంలో చూశాను. స్వర్గంలో ఎందుకు ప్రవేశించాడు? అతడు హిజ్రత్ చేసినందుకు. కానీ ఒక విచిత్ర విషయం ఏంటంటే, అతడు తన చెయ్యిని ఏదో ఒక బట్టతో, వస్త్రంతో దాచిపెట్టుకొని ఉన్నాడు. ఇది ఏమిటి సంఘటన, ఎందుకు ఇలా అని అడిగినప్పుడు అల్లాహ్ అతన్ని మన్నించేశాడు, కానీ అతని ఆ వేళ్లను మన్నించలేదు, కరుణించలేదు. సహీ ముస్లిం షరీఫ్ లోనే హదీత్. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దుఆ చేశారు, అల్లాహుమ్మగ్ఫిర్ లీ యదైహి, ఓ అల్లాహ్, అతను తన 2 చేతులు ఏదైతే దాచిపెట్టుకున్నాడో అవి కరుణించబడలేదు అన్నటువంటి బాధతో, ఓ అల్లాహ్, అతని చేతులను కూడా నీవు కరుణించేసేయి. మనిషి ఒక అవస్థలో ఉండి తనను తాను ఒక వేలు నరుక్కోవడం కూడా ఇస్లాంలో అనుమతి లేదు. ఈ శరీరం మన వద్ద, మనకు ఒక అమానత్. అందుకొరకే ఆత్మహత్య గురించి ఇస్లాంలో ఏమాత్రం అనుమతి లేదు. ఇది పిరికితనం. అల్లాహ్ ఏమన్నాడు, వలా తఖ్తులు అన్ఫుసకుం ఇన్నల్లాహ కాన బికుం రహీమా. మిమ్మల్ని మీరు చంపుకోకండి, నిశ్చయంగా అల్లాహ్ మీపై చాలా కరుణ చూపేవాడు. సోదర మహేషలారా, ఈ ముహర్రం మాసంలో ప్రత్యేకంగా కొందరు సంకెళ్లతో, కత్తులతో ఇలా కొట్టుకుంటూ వారు ఒక శోకం అనేది పాటిస్తున్నారు, మాతం చేస్తున్నారు అని ఒక పుణ్యకార్యం ఏదైతే భావిస్తున్నారో, వాస్తవానికి వారి యొక్క మనసులు చెడిపోయినాయి. హిదాయత్ నుండి దూరం ఉన్నందుకు శైతాన్ ఆ చెడు పనులను మంచివిగా చూపిస్తున్నందుకు వారు మోసంలో పడి ఉన్నారు. అందుకొరకు అల్లాహ్తో భయపడాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చాలా స్పష్టంగా తెలిపారు, ఎవరింట్లోనైనా ఎవరైనా చనిపోతే, ఏదైనా బాధ కలిగితే, ఏదైనా వారు శోక సముద్రంలో మునిగిపోతే
ఆ శోకంలో, ఆ మాతంలో, ఆ యొక్క బాధలో లైస మిన్నా మన్ దరబల్ ఖుదూద్, లైస మిన్నా మన్ లతమల్ ఖుదూద్ వషక్కల్ జుయూబ్. ఎవరైతే తమ బట్టలను చింపుకుంటారో, తమ యొక్క ముఖముపై కొట్టుకుంటారో, అలాంటి వారితో నాకు ఎలాంటి సంబంధం లేదు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. గమనించండి ఎంత బాధాకరమైన విషయం. ఇహలోకంలో ఎన్నో నమాజులు ఇంకా వేరే పనులు చేసుకుంటున్నారు కావచ్చు, కానీ ఇలాంటి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పద్ధతికి వ్యతిరేకమైన పని చేయడం వల్ల ఎంతటి నష్టం చేకూరుస్తుందో. అయితే ముహర్రం శుభప్రదమైన మాసంలో ఇలాంటి చెడు పనులకు మనం దూరం ఉండాలి. ఇక ముహర్రంలో మనం చేయవలసినవి ఏమిటి? ముహర్రంలో చేయవలసినది ఉపవాసాలు పాటించడం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు సహీహ్ హదీస్, అఫ్దలు సియామి బఅద రమదాన్ సియాము షహ్రిల్లాహిల్ ముహర్రం. ఈ హదీస్ పై శ్రద్ధ వహించండి. ఒక 2-3 విషయాలు ఇందులో చాలా మనం అర్థం చేసుకోవాల్సినవి ఉన్నాయి. అఫ్దలు సియామ్, చాలా ఘనత గల ఉపవాసాలు. బఅద రమదాన్, రమదాన్ తర్వాత. రమదాన్ ఉపవాసాలు అన్ని ఉపవాసాల కంటే చాలా గొప్ప ఘనత గలవి. ఎందుకంటే అవి విధి ఇస్లాం యొక్క 5 మూల స్తంభాలలో ఒకటి గనుక. కానీ రమదాన్ ఉపవాసాల తర్వాత అత్యంత ఘనత గలవి ముహర్రం ఉపవాసాలు. కానీ ఏం చెప్పారు ప్రవక్త వారు? సియాము షహ్రిల్లాహిల్ ముహర్రం, అల్లాహ్ యొక్క మాసం అయినటువంటి ముహర్రం మాసంలోని ఉపవాసాలు. అయితే ఇక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముహర్రం మాసానికి అల్లాహ్ యొక్క మాసం అని పేరు పెట్టారు. ఇక్కడ అల్లాహ్ యొక్క మాసం అంటే వేరే మాసాలు అల్లాహ్ యొక్క మాసం కావా? తప్పకుండా అవి కూడా అల్లాహ్ యొక్క మాసమే. కానీ గౌరవప్రదంగా అల్లాహు తాలా తన వైపునకు అంకితం చేసి దీనిని మనకు తెలియజేశాడు. ఉదాహరణకు వఅన్నల్ మసాజిద లిల్లాహ్, మస్జిదులన్నీ కూడా అల్లాహ్ యొక్క గృహాలే. సూర నూర్లో కూడా ఉంది కదా, ఫీ బుయూతిన్ అదినల్లాహు అన్ తుర్ఫఅ వ తుద్కర్. సర్వసామాన్యంగా మనం అంటూ ఉంటాము. సహీ ముస్లిం షరీఫ్ లో ఒక హదీస్ కూడా ఉంది, మన్ తతహర ఫీ బైతిహి థుమ్మ మషా ఇలా బైతిం మిన్ బుయూతిల్లాహ్. ఎవరైతే ఇంట్లో వుజూ చేసుకొని అల్లాహ్ యొక్క గృహాల్లో నుండి ఒక గృహంలోకి నడుచుకుంటూ వెళ్ళాడో నమాజ్ చేయడానికి. మస్జిదులన్నీ కూడా అల్లాహ్ యొక్క గృహాలు. కానీ ప్రతి మస్జిదును మనం బైతుల్లా అంటామా? బైతుల్లా అంటే ఏంటి? కఅబా. దానికి ఒక ప్రత్యేక గౌరవం ఉంది, ఒక ప్రత్యేక దానికి మర్యాద అంతస్తు ఉంది. అందుకొరకు దానిని అల్లాహ్ వైపునకు అంకితం చేయబడింది. లేదా అంటే మస్జిదులన్నీ ప్రపంచంలో ఉన్నవి అల్లాహ్ యొక్క గృహాలే. అలాగే ఈ ప్రపంచంలో ఎన్ని ఒంటెలు ఉన్నాయో అవన్నీ కూడా అల్లాహ్ పుట్టించిన ఒంటెలే. కానీ సాలెహ్ అలైహిస్సలాంకు ఒక మహిమగా, ముఅజిజాగా ఇవ్వబడిన ఒంటెను ఏమంటాము మనం? నాకతుల్లాహ్. మనం అంటే మనం కాదు, ఖురాన్లో ఈ ప్రస్తావన ఉంది. నాకతుల్లాహి వ సుకియాహా, సూరతు షమ్స్లో నాకతుల్లాహ్ అని అంటాము. అంటే ఏంటి? అల్లాహ్ యొక్క ఒంటె. మిగతా ఒంటెలు కావా? లేదు. అక్కడ దానికి ఒక ప్రత్యేకత ఉంది గనక అలా చెప్పడం జరిగింది. అర్థమైంది కదా? అలాగే ముహర్రం ఈ మాసానికి షహ్రుల్లాహ్, అల్లాహ్ యొక్క మాసం అని ఏదైతే చెప్పబడిందో దీనిని అల్లాహ్ వైపునకు అంకితం చేయడం ద్వారా దీని యొక్క గౌరవం, దీని యొక్క మర్యాద, గొప్పతనం అనేది ఇంకా పెరిగిపోతుంది. ఈ విధంగా ఇలాంటి ఘనత గల మాసంలో అల్లాహ్కు అత్యంత ప్రియమైన విషయం ఏంటి? ఏ సత్కార్యం? ఉపవాసాలు. అందుకొరకు ఈ పూర్తి మాసంలో ఎంత ఎక్కువ ఉపవాసాలు ఉంటే అంతే మంచిది. మీరు 10, 15, 20, 25 ఎన్ని ఉపవాసాలు ఉన్నా గానీ అభ్యంతరం లేదు. కనీసం
ఆషూరాను పురస్కరించుకొని ఆ రోజు మాత్రం తప్పకుండా ఉపవాసం ఉండే ప్రయత్నం చేయాలి. ఇక ఆషూరా యొక్క ఘనత గురించి కొన్ని మాటలు మనం తెలుసుకుందాం. ఆషూరా అంటే ఏంటి? మొహర్రం యొక్క 10వ తారీఖు. ఈ ఆషూరా ఎప్పటి నుండి ఉంది? ఈ రోజుల్లో సర్వసామాన్యంగా ప్రజల్ని అడుగుతే ఏమంటారు? హుసేన్ రదియల్లాహు అన్హు యొక్క ప్రస్తావన తీసుకొస్తారు. కానీ సూరే తౌబా ఆయత్ నంబర్ 36 మీరు ఇంతకు ముందే 2 సార్లు విన్నారు. దానిని గమనించారంటే ముహర్రం భూమి ఆకాశాలను అల్లా పుట్టించినప్పటి నుండి ఉంది ఈ మాసం. ఈ మాసంలో వచ్చే 10 తారీఖును ఆషూరా అంటారు. తాసువా అంటే 9, ఆషూరా అంటే 10వది. 10వ రోజును ఆషూరా అంటారు. ఈ ఆషూరా యొక్క ఘనత సహీ హదీసుల్లో ఏదైతే వచ్చి ఉందో దాని ద్వారా మనకు తెలుస్తున్నది ఏమిటంటే, సహీ బుఖారీ ఇంకా వేరే హదీస్ గ్రంథాల్లో ఉంది, అత్యంత క్రూరుడు, అతి పెద్ద దుర్మార్గుడు, మహా అపరాధి, జాలింలలో పెద్ద జాలిం ఫిర్ఔన్, అతడిని ఓ సముద్రంలో ముంచేసి అదే సముద్రంలో నుండి మునిగిపోకుండా సురక్షితంగా దాటిన వారు మూసా అలైహిస్సలాం మరియు బనీ ఇస్రాయిల్. అంటే అల్లాహు తాలా మూసా అలైహిస్సలాం మరియు బనీ ఇస్రాయిల్కు ఫిరౌన్ నుండి ఏదైతే రక్షణ కల్పించాడో, ఫిరౌన్ యొక్క జుల్ము నుండి అల్లాహు తాలా ఏదైతే కాపాడాడో, మరియు కాపాడడమే కాదు ఆ జాలింని ఏదైతే ముంచేశాడో, ఆ సంఘటన జరిగిన రోజు 10వ ముహర్రం. అప్పటి నుండి మూసా అలైహిస్సలాం కూడా అల్లా యొక్క కృతజ్ఞత చెల్లిస్తూ 10వ తారీఖు రోజున ఉపవాసం ఉండేవారు. తరువాత మూసా అలైహిస్సలాం నమ్మే యూదులు వారు కూడా ఈ ఆచారాన్ని పాటిస్తూ వచ్చారు. ఈ సంఘటన మూసా అలైహిస్సలాం కు సంబంధించినది. ఈ విధంగా అల్లా యొక్క అనుగ్రహం అప్పుడు కురిసింది. అల్లా యొక్క అనుగ్రహానికి బదులుగా కృతజ్ఞత చెల్లిస్తూ మూసా అలైహిస్సలాం మరియు వారి యొక్క అనుచరులు ఉపవాసం ఉంటూ వస్తున్నారు. ఇటు అరబ్బులో ఏంటి పరిస్థితి? అరబ్బులో కూడా ఆషూరాకు చాలా గొప్ప ఘనతగా ఉండింది. సహీ బుఖారీలో ఎన్నో హదీసులు వచ్చి ఉన్నాయి. దీనికి సంబంధించి ఒక హదీసులో ఉంది, మక్కా వాసులు ఖురైషులు అదే రోజున కాబాకు గిలాఫ్ వేసేవారు. కాబాపై ఒక నల్లటి వస్త్రం వేసి ఉంటుంది కదా, 10వ ముహర్రంకు వారు వేసేవారు. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త పదవి లభించక ముందు కూడా ఉపవాసం పాటిస్తూ ఉండేవారు. ప్రవక్త పదవి లభించిన తర్వాత కూడా ఉపవాసం పాటిస్తూ ఉండేవారు. మదీనాకు వచ్చిన తర్వాత యూదులను చూశారు, వారు ఉపవాసం ఉంటున్నారు. వారిని అడిగినప్పుడు వారు ఈ విషయం తెలిపారు, ఏదైతే మూసా అలైహిస్సలాం గురించి నేను ఇంతవరకు తెలిపాను. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అలాగే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అంతేకాదు మదీనా వచ్చిన తర్వాత అక్కడ ఒక ఇస్లామీ సొసైటీ ఏర్పడింది. ముస్లింలకు ఒక బలం అనేది అక్కడ లభించినది. ఇస్లాం యొక్క ఎన్నో ఆదేశాలు స్వతంత్రంగా ఐక్యంగా పాటిస్తూ ఉన్నారు. అయితే రమదాన్ ఉపవాసాలు విధి కాకముందు ఈ ఆషూరా ఉపవాసం విధిగా ఉండినది. అంతేకాదు ఒక సందర్భంలోనైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక విజ్ఞప్తి చేసే వారిని పంపారు. వీధుల్లో అతను చెప్పుకుంటూ తిరిగాడు, ఎవరైతే పొద్దటి నుండి ఏమీ తినలేదో వారు ఈ రోజు ఉపవాసం ఉండాలి అని. సహీ బుఖారీలోనే హదీస్ ఉంది. రుబయ్య బింతి ముఅవ్విద్ రదియల్లాహు తఆలా
అన్హా, చాలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సహాబియాత్ అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించిన ఒక స్త్రీ. ఆమె అంటున్నారు, మేము మా పిల్లలకు కూడా ప్రవక్త ఆదేశాన్ని పురస్కరించుకొని ఆషూరా ఉపవాసం ఉండడానికి ప్రోత్సహించే వారిని. వారు కొంత సమయం గడిచిన తర్వాత ఆకలి అవుతుంది అని అన్నప్పుడు వారికి ఆట వస్తువు ఏదైనా ఒకటి ఇచ్చేసి అందులో వారు నిమగ్నులై సాయంకాలం వరకు ఉపవాసం అలవాటు వారికి ఉండాలి అన్నట్లుగా ప్రయత్నం చేసే వాళ్ళము అని అంటున్నారు. ఈ హదీసులన్నీ కూడా నేను వినిపిస్తున్నానో వీటి ద్వారా అర్థమవుతున్న విషయం ఏంటి? ఆషూరా యొక్క ఉపవాసానికి ఒక ప్రాముఖ్యత, ఒక ఘనత, ఒక గొప్పతనం అనేది ఉంది. బుఖారీలోనే హదీస్ ఉంది. ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తఆలా తెలుపుతున్నారు, కాన నబియు సల్లల్లాహు అలైహి వసల్లం యతహర్రా సియామ్ యౌమ్ ఆషూరా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎంత ఆతృతగా ఆషూరా ఆషూరా అనుకుంటూ దాని గురించి వేచిస్తూ ఉపవాసం ఉండడానికి ప్రయత్నించేవారో, ఇంత ఆతృత, ఇంత కాంక్ష, ఇంత గొప్ప ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వేరే ఏదైనా ఉపవాసానికి ప్రాముఖ్యత ఇచ్చినట్లు నేను చూడలేదు. అందుకొరకే ముస్లిం షరీఫ్ లో ఉంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ఈ ఒక్క ఉపవాసానికి బదులుగా అల్లాహు తఆలా గత 1 సంవత్సరం పాపాలు మన్నించేస్తాడు. అందుకొరకు సోదర మహాశయులారా, ఇప్పుడు రానున్న శుక్రవారం, శనివారం అరబ్ దేశాల్లో 9 మరియు 10 ముహర్రం తారీఖు ఉంటుంది. ఈ 2 రోజుల్లో ఉపవాసం ఉండే ప్రయత్నం చేయండి. మరియు ఇండియా ఇంకా ఆ ప్రాంతంలో ఉన్నవారు శుక్రవారం మరియు శనివారం ఈ 2 రోజుల్లో ఉపవాసం ఉండే ప్రయత్నం చేయండి. కానీ ఈ ఆషూరా ఉపవాసం ఎప్పుడు ఉండాలి, ఎన్ని రోజులు ఉండాలి, దీనికి సంబంధించి ఇమాం ఇబ్నే ఖయ్యిమ్ రహిమహుల్లా 4 లెవెల్లు తెలిపారు. ఈ 4గిట్లో ఏ ఒక్క లెవెల్ను పాటించినా గాని ఆషూరా ఉపవాసం పాటించినట్లు అవుతుంది. అయితే మొదటి 2 లెవెల్లు ఎక్కువ ఘనత గలవి. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. 4 లెవెల్లు ఏంటవి? మొదటిది ముహర్రం 9, 10, 11 ఈ 3 రోజుల ఉపవాసాలు ఉండాలి. ఒకవేళ ఏదైనా కారణంగా 3 రోజులు ఉండలేకపోతే 2వ లెవెల్ కనీసం 9 మరియు 10 ఉండాలి. ఈ 9, 10 గురించి నేను ఇప్పుడు తెలిపాను. సౌదియాలో జుమా మరియు శనివారం, శుక్రవారం, శనివారం, మరియు ఇండియాలో ఉన్న వారికి శనివారం, ఆదివారం. ఎవరైనా ఈ 9, 10 ఉండలేకపోతే 10 మరియు 11 ఉండవచ్చు. ఇది 3వ లెవెల్. గుర్తుంది కదా? మొదటి లెవెల్ 9, 10, 11 ముహర్రంలోని ఈ 3 రోజుల్లో ఉండండి. 2వ లెవెల్ 9 మరియు 11 2 ఉపవాసాలు ఉండడం. 3వ లెవెల్ 10 మరియు 11 2 ఉపవాసాలు ఉండడం. ఇది కూడా వీలు కాకపోతే కనీసం 1 ఉపవాసం 10వ ముహర్రంకు మాత్రం తప్పకుండా ఉండే ప్రయత్నం చేయండి. ఈ 1 సంవత్సరం, గత 1 సంవత్సరం పాపాలు మన్నించబడతాయి అన్నటువంటి శుభవార్త ఇవ్వడం జరిగింది. సోదర మహాశివులారా, ఈ 4 దర్జాలు, లెవెల్లు ఏవైతే తెలుపబడ్డాయో ప్రతి ఒక్కదానికి దలీల్ అనేది ఉంది. సమయం మనం మిగిలించుకోవడానికి నేను ఆ వివరాల్లోకి వెళ్ళలేదు. ఇక మనం చేయవలసిన పుణ్యాలు ఇవి. కానీ ఈ రోజుల్లో జరుగుతున్న ఘోరాలు ఏమిటి, పాపాలు ఏమిటి, దురాచారాలు ఏమిటి, బిద్అత్ పనులు ఏమిటి, మనం మన కళ్ళారా చూస్తున్నాము. వీటన్నిటిని మనం విడనాడకుంటే ఇహంలో కూడా నష్టపోతూనే ఉన్నాము, పరలోకంలో ఇంతకంటే ఎక్కువ నష్టానికి గురి అవుతాం. హుసైన్ రలియల్లాహు తఆలా వారి గురించి సంక్షిప్తంగా తెలుసుకొని, వారి యొక్క జీవిత చరిత్రలోని కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకొని, కొన్ని దురాచారాల గురించి మనం తెలుసుకొని వాటిని వదిలే ప్రయత్నం చేస్తాం. చూడండి, మన ప్రాంతాల్లో ముహర్రం మాసంలో పీరీల పండుగ అని ఏదైతే చేస్తూ ఉంటారో వాటిని హుసైన్ రలియల్లాహు తఆలా వైపునకు అంకితం చేస్తారు. అందుకొరకే మన గ్రామీణ ప్రాంతాల్లో
ఊషన్న పండుగ అని కూడా జరుపుకుంటారు కొందరు. తాజియా, అలం, ఇంకా వేరే ఉర్దూలో ఎన్నో పేర్లు ఉన్నాయి. కానీ తెలుగులో దీనిని కొందరు పీర్ల పండుగ అంటారు, మొహర్రం పండుగ అని అనుకుంటారు, ఊషన్న ఉత్సవాలు పండుగలు అని కూడా కొందరు అంటారు. హుసైన్ రలియల్లాహు అన్హు, హుసైన్ దీనిని మార్చేసి ఊషన్న అన్నటువంటి పేరు మార్చుకున్నారు. అయితే ఇక్కడ ఇలా పేరును అర్ధరహితంగా మంచి భావాలు లేని పేరు ఇలా మార్చడం కూడా మంచి విషయం కాదు. గమనించండి, సహీ హదీస్లో వచ్చి ఉంది, ఎప్పుడైతే హుసైన్ హసన్ రలియల్లాహు అన్హు, వీళ్ళిద్దరి విషయం చెప్పడానికంటే కొంచెం ముందుకు వెళ్ళి మరో విషయం తెలిపితే చాలా బాగుంటుంది. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహు తఆలా ముగ్గురు కొడుకులిచ్చాడు. చిన్నతనంలోనే వారు చనిపోయారు. 4 బిడ్డలను ప్రసాదించాడు, జైనబ్, రుకయ్య, కుల్సూమ్ మరియు ఫాతిమా. జైనబ్, రుకయ్య, కుల్సూమ్ వీరు ముగ్గురు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవితంలోనే చనిపోయారు. ఫాతిమా రలియల్లాహు తఆలా అన్హా, వీరి యొక్క వివాహం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనా వచ్చిన తర్వాత కొద్ది రోజులకు అలీ రలియల్లాహు అన్హుతో చేశారు. అయితే అలీ మరియు ఫాతిమా రలియల్లాహు తఆలా అన్హుమా ఈ దంపతులకు జన్మించిన 2 కుమారుల పేర్లు హసన్ మరియు హుసైన్. హసన్ పెద్ద కుమారుడు. ఆయన తర్వాత 1 సంవత్సరానికి హుసైన్ పుట్టారు. ఆ తర్వాత మరో సంవత్సరం లేక 2 సంవత్సరాలకు మరో కొడుకు పుట్టాడు. ముహస్సిన్ అని పేరు పెట్టడం జరిగింది. కానీ చిన్నతనంలోనే అతను చనిపోయాడు. హజరత్ అలీ రలియల్లాహు అన్హు చెబుతున్నారు, నాకు మొదటి కొడుకు హసన్ పుట్టినప్పుడు ఆ పుట్టినరోజు ప్రవక్త వచ్చారు. ఎక్కడున్నాడు కొడుకు, నాకు ఇవ్వండి అని అడిగారు. తీసుకెళ్లి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇవ్వడం జరిగింది. ఎత్తుకున్నారు. ఏం పేరు పెట్టారు అని అడిగారు. హజరత్ అలీ రలియల్లాహు అంటున్నారు, నేను చెప్పాను హర్బ్ అని పేరు పెట్టాము. ప్రవక్త అన్నారు, వద్దు, హసన్ అని పేరు పెట్టండి. ధర్మ పండితులు అంటున్నారు, అప్పట్లో హసన్ అన్న పేరు అరబ్బులో అంత ప్రసిద్ధి చెంది లేకుండాది. మరో సంవత్సరం ఎప్పుడైతే హుసైన్ పుట్టారో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చారు. కొడుకు ఎక్కడున్నాడు అని అడిగారు. ఇవ్వడం జరిగింది. ఏం పేరు పెట్టారు అని అన్నారు. హర్బ్ అని నేను చెప్పాను. ప్రవక్త చెప్పారు, వద్దు, హుసైన్ అని పేరు పెట్టండి అని చెప్పారు. ఇక్కడ గమనించండి, ఈ పూర్తి సంఘటన నేను ఎందుకు తెలిపాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా తమ ఇష్టంతో ఒక మంచి అర్థం మంచి భావం గల పేరు ఏదైతే పెట్టారో దానిని మనం అర్ధరహితమైనటువంటి పేర్లతో మార్చడం, ఇది కూడా ఒక పొరపాటుకు, ఒక తప్పుకు మనం పాల్పడుతున్నాము అన్న విషయం మనం గమనించాలి. ఇది హుసైన్ రలియల్లాహు అన్హు మరియు హసన్ రలియల్లాహు అన్హు, వీరు ప్రవక్త యొక్క మనమల్లు, నవాసే. వీరి గురించి ఎన్నో ఘనతలు, ఎన్నో హదీసులు వచ్చి ఉన్నాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పేవారు, రైహానతాయ ఫిద్ దునియా, వీరిద్దరూ ఇహలోకంలో నాకు మంచి సువాసన ఇచ్చే అటువంటి పుష్పాల లాంటి వారు అని. హసన్, హుసైన్ రలియల్లాహు అన్హు వారిద్దరూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒడిలో పెరిగిన వారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో వారిద్దరి యొక్క ఎన్నో సహీ హదీసుల్లో రుజువైన సంఘటనలు ఉన్నాయి. అవన్నీ చెప్పడానికి ఇప్పుడు ఇక్కడ అవకాశం కలగదు. కానీ ఒక 2 విషయాలు కనీసం గుర్తుంచుకోండి. ఒకటి, ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిద్దరిని ఎత్తుకున్నారు. చెప్పారు, అల్లాహుమ్మ ఇన్ని ఉహిబ్బుహుమా, ఓ అల్లా, నేను వీరిద్దరిని ప్రేమిస్తున్నాను. ఫఅహిబ్బహుమా, ఓ అల్లా, నీవు కూడా వీరిద్దరిని ప్రేమించు అని దువా చేశారు. అంతేకాదు, ఒక సందర్భంలో చెప్పారు, ఎవరైతే నా ఇద్దరి మనమల్లను ప్రేమిస్తారో వారు నన్ను ప్రేమించువారు, నా ఈ ఇద్దరు మనవళ్లను ప్రేమించని వారు నన్ను ప్రేమించని వారు అని చెప్పారు. అంతేకాదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం
వీరిద్దరి గురించి మరో శుభవార్త ఇచ్చారు. సయ్యిదా షబాబి అహ్లిల్ జన్న, వీరిద్దరూ స్వర్గంలో యువకుల యొక్క నాయకులుగా ఉంటారు. అల్లాహుతాలా వీరిద్దరిని స్వర్గపు యువకులకు నాయకులుగా చేసి ఉంచుతాడు. ఇంతటి గొప్ప అదృష్టం అల్లాహుతాలా వారికి ప్రసాదించాడు. వారు సహాబాల యొక్క దర్జాలను చేరుకున్నవారు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణించే సందర్భంలో వారు ఇంకా బాల్యంలోనే ఉన్నారు, బాల్య వయసులోనే ఉన్నారు. ఎందుకంటే ప్రవక్త చనిపోయే సందర్భంలో 7-8 సంవత్సరాల వయసు వారిద్దరిది. ఈ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఇస్లాం ఆరంభం నుండి పోరాడిన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అన్ని మంచి చెడ్డ విషయాల్లో, సందర్భాల్లో, సంఘటనల్లో తోడుగా ఉన్నటువంటి గొప్ప ఘనత గల అబూబకర్, ఉమర్, ఉస్మాన్, అలీ రదియల్లాహు తాలా అన్హుం లాంటి త్యాగాలు చేసేటువంటి అవకాశం వీరిద్దరికి దొరకలేదు. కొంచెం శ్రద్ధగా వినండి నా మాటను. మిగతా కొందరు గొప్ప సహాబాలు ఎలాంటి త్యాగాలు చేశారో ఇస్లాం ధర్మం వ్యాప్తి కొరకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క తోడుగా ఉండి అంతటి త్యాగాలు చేసే అటువంటి భాగ్యం వీరిద్దరికి లభించలేదు. ఎందుకంటే చాలా తర్వాత పుట్టారు కనుక వీరికి గొప్ప ఘనతనైతే లభించింది. స్వర్గంలో యువకుల యొక్క సర్దారులు, స్వర్గంలో యువకుల యొక్క నాయకులు. అయితే దానికి తగిన రీతిలో శ్రమ, కష్టం కూడా ఇహలోకంలో ఉండాలి. సర్వసామాన్యంగా మనం ఏమంటాము, ఎవరు ఎంత కష్టపడతారో అంత ఎక్కువ ఉన్నత స్థానాలు పొందుతారు. వాస్తవం కదా. ఈ విధంగా అల్లాహ్ వారి పట్ల అదే తలిచాడు. వారిపై తర్వాత కాలాల్లో కొన్ని ఆపదలు, కొన్ని కష్టాలు, కొన్ని ఇబ్బందులు వచ్చాయి. వాటిని వారు అల్లాహకు ఇష్టమైన రీతిలో సహనంతో, ఓపికతో భరించారు కూడా. ఎందుకంటే మరొక సహీ హదీసులో ఉంది. ఈ సందర్భంలో ఆ హదీసును తెలుపడం చాలా ఔచిత్యం కూడా. ఏంటి? అల్లాహు తాలా ఒక వ్యక్తికి స్వర్గంలో ఒక ఉన్నత స్థానం పెడతాడు. లం యుద్రికుహు బిఅమలిహి, అతను తన ఆ స్థానాన్ని తన సత్కార్యాల ద్వారా పొందలేడు. ఫయబ్తలీహిల్లా, అల్లా అతనిని కొన్ని పరీక్షలకు గురి చేస్తాడు. అప్పుడు అతను ఆ పరీక్షల్లో నెగ్గుతాడు, అల్లాకు ఇష్టమైన రీతిలో సహనం వహిస్తాడు. తర్వాత అల్లాహు తాలా అతన్ని ఆ స్థానానికి చేర్చుతాడు. అయితే సోదర మహాశయులారా, హసన్ రదియల్లాహు తన్హు పెద్ద కుమారుడు, పెద్ద మనమడు. అతని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక శుభవార్త ఇచ్చారు. ఏంటి? ఒక పెద్ద ముస్లిం 2 సమూహాల్లో ఆయన ఐక్యత చేకూరుస్తారు అని. మరియు వాస్తవానికి అలీ రదియల్లాహు తాలాను చనిపోయిన తర్వాత అలీ రదియల్లాహు తాలా వారిని దుండగులు, దుర్మార్గులు షహీద్ చేసిన తర్వాత ఇటు కూఫాలో ఉన్న వారు కొందరు హసన్ రదియల్లాహు తాలా వారిని నాయకునిగా చేశారు. కానీ అటు షామ్, సిరియాలో ఉన్న వారందరూ ఒక పెద్ద సంఖ్యలో వారందరూ ముఆవియా రదియల్లాహు తాలా వారిని నాయకునిగా ఎన్నుకున్నారు. అయితే హసన్ రదియల్లాహు తాలా సర్వ ముస్లింలందరికీ ఒకే నాయకుడు ఉండాలి, అందరూ ఐక్యంగా ఉండాలి, ఇందులోనే మనకు బలమున్నది అన్నటువంటి విషయాన్ని గ్రహించి త్యాగం చేసి తమ యొక్క ఆ గొప్పతనాన్ని, నాయకత్వాన్ని కేవలం అల్లాహ్ ప్రీతి కొరకు వదులుకున్నారు. దానికి గాను కొందరు దుండగులు వారిపై హత్యాయత్నం చేశారు, కానీ అల్లాహ్ కాపాడుకున్నాడు. అయితే సోదర మహాశివులారా, హుసైన్ రదియల్లాహు తఆలా ఆయనకు కూడా ఇలాంటి ఓ పరీక్ష జరిగింది. ఎప్పుడైతే
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణించిన తర్వాత సుమారు 50 సంవత్సరాలకు 60వ శకం హిజ్రీ ముఆవియా రదియల్లాహు తఆలా చనిపోయారు. యజీద్ యొక్క బయత్ జరిగింది. హుసేన్ రదియల్లాహు తఆలాకు వారి యొక్క బయత్ ఇష్టం లేకుండింది. ఇది అల్లాహ్ వైపు నుండి ఒక పరీక్ష. ఆయన మంచి చేశారా చెడు చేశారా ఈ తీర్పు చేసే హక్కు మనకు లేదు. ఈ విషయం చాలా మంచిగా గుర్తుంచుకోండి. హుసేన్ రదియల్లాహు తఆలా విషయంలో మంచి చేశాడా చెడు చేశాడా అన్నటువంటి నిర్ణయాలు మనం చెయ్యకుండా ఆయనకు ఒక విషయం మంచిగా తోచింది, ఆయన చేశారు. దాని కారణంగానే ఆయన మక్కా నుండి కూఫా వైపునకు బయలుదేరారు. ఆ సందర్భంలో ఇబ్ను అబ్బాస్, ఇబ్ను ఉమర్, అబ్దుల్లా బిన్ అమర్ బిన్ అల్ ఆస్ ఇంకా ఎందరో సహాబాలు ఆయన్ని ఆపారు. అంతేకాదు కొందరు సహాబాలు వచ్చి చాలా స్పష్టంగా చెప్పారు, మీ తాతగారైన మా ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా ఒక హదీసును విన్నాను, మీరు మీ యొక్క చావు స్థలానికి వెళ్తున్నారు, కావాలంటే అక్కడి మట్టి కూడా చూపిస్తాను అన్నటువంటి మాట ఒక సందర్భంలో ప్రవక్త చెప్పి ఉన్నారు. కానీ ఇక ఎప్పుడైతే అందరూ సహాబాలు ఆపినప్పటికీ, ఎంతో బోధ చేసినప్పటికీ చివరికి కొందరు చెప్పారు, మీరు ఒకవేళ వెళ్ళాలనుకున్నా గాని మీ భార్య పిల్లలని ఎవరిని తీసుకొని వెళ్ళకండి. అయినా గాని వినలేదు. అల్లాహ్ వైపు నుండి ఒక పరీక్ష జరిగింది. అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఆయనకు ఒక షహాదత్ యొక్క అమర వీరులయ్యేటువంటి గొప్ప భాగ్యం ఇవ్వాలనుకున్నాడు. అందుకొరకే ఉర్దూలో కూడా ఒక సామెత ఉంది, తెలుగులో కూడా అనుకుంటారు, కొన్ని సందర్భాల్లో చావు కూడా మనిషిని లాక్కొని వెళ్తుంది అని. మనిషికి కొన్ని సందర్భాల్లో ఒక పని చెయ్యడానికి ఇష్టం ఉండదు, కానీ బలవంతంగా ఏదో చేసేస్తాడు. అలా జరుగుతుంది. హుసేన్ రదియల్లాహు తఆలా 10వ ముహర్రం 60వ శకం హిజ్రీ ప్రకారంగా హత్య చేయబడ్డారు, షహీద్ అయ్యారు. ఇక్కడ ఒక 2-3 మాటలు చాలా శ్రద్ధగా వినండి. హుసేన్ రదియల్లాహు తఆలా షహీద్ అవ్వడం చాలా బాధాకర విషయం, అనుమానం లేదు. హుసేన్ రదియల్లాహు తఆలా వారిని షహీద్ చేసిన వారు దుర్మార్గులు, పాపాత్ములు అనడంలో కూడా పాపం లేదు, తప్పు లేదు. కానీ అల్లాహు తాలా ఎవరెవరికైతే తమ కళ్ళ ద్వారా ప్రవక్తను చూసి నోటితో కల్మే షహాదత్ పలికి చేతితో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి శుభ హస్తాల్లో బయాత్ చేసేటువంటి సద్భాగ్యాలు లభించినవో అలాంటి ఏ ఒక్క సహాబీని కూడా తిట్టడం, దూషించడం ఇది కూడా ఒక ముస్లింను హత్య చేయడం కంటే ఎక్కువ ఘోర పాపం. ఈ విషయం మర్చిపోకండి. ఒక సామాన్య ముస్లింని హత్య చేయడం ఎంత పాపమో అంతకంటే ఘోర పాపం ఒక సహాబీని దూషించడం, ఒక సహాబీని తిట్టడం. అందుకొరకు సోదర మహాశయులారా, హుసేన్ రదియల్లాహు తఆలా షహీద్ అయిపోయారు. హుసేన్ రదియల్లాహు తఆలా వారిని షహీద్ చేసిన వారు ఎవరు? ఎవరైతే హజరత్ ఉస్మాన్ రదియల్లాహు తఆలా వారిని షహీద్ చేశారో, ఎవరైతే హసన్ హుసేన్ వారి యొక్క తండ్రి హజరత్ అలీ రదియల్లాహు తఆలా వారిని షహీద్ చేశారో, అలాంటి ఏదో అక్కడ ఇక్కడ చీకట్లో నుండి పట్టుకొని తీసుకొచ్చి చెబుతున్న మాట కాదు. ఎప్పుడైతే హుసేన్ రదియల్లాహు తఆలా వారిని షహీద్ చేయడం జరిగిందో వెంటనే అక్కడ వారు ఒక మోసపూరిత అశ్రువులు తమ కళ్ళారా వదలడం మొదలుపెట్టినప్పుడు హుసేన్ రదియల్లాహు తఆలా వారి యొక్క ఒక కొడుకు, ఆయన అసలు పేరు అలీ, మారు పేరు జైనుల్ ఆబిదీన్, ఆయన అన్నారు, మీరు మా నాన్నగారిని హత్య చేసి
ఇంకా ఏడుస్తున్నారు కూడానా? ఎవరికి చూపించడానికి ఏడుపు? ఈ నా మాట నేను ఏదైతే చెబుతున్నానో జైనుల్ ఆబిదీన్ చెప్పారు అని రహిమహుల్లా, ఇది ఒక్కటి రెండు కాదు, ఎన్నో గ్రంథాల్లో రాసి ఉంది. ఏ గ్రంథాల్లో? ఈ రోజుల్లో ఎవరైతే శోకం చేస్తూ ఉంటారో, ఆయన పేరు మీద ఎన్నో దుర్మార్గాలు దురాచారాలు చేస్తూ ఉంటారో, వారి చరిత్ర పుటల్లో కూడా రాసి ఉన్నటువంటి నగ్న సత్యం. ఇక తర్వాత ఆయన పేరు మీద ఈ ఉత్సవాలు, పీరీల పండుగలు అనేటివి ఏదైతే ఉన్నాయో అప్పటి నుండే జరగడం మొదలు పెట్టలేదు. హుసేన్ రలియల్లాహు తాలా అన్హు యొక్క షహాదత్ అయిన సుమారు ఒక 300 సంవత్సరాలకు మొట్టమొదటిసారిగా ఈజిప్ట్ లో కొందరు దుర్మార్గులు ఇస్లాం పేరు మీద ప్రజలను మోసం చేసి ముస్లిం అన్నటువంటి ముసుగు వేసుకొని వారు ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడ్డారు. వారి యొక్క ఉద్దేశం ఏముండే? ప్రవక్త యొక్క ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీద మేము ప్రేమ వ్యక్తం చేసి ఇలాంటి దురాచారాలు, మనం ఇప్పుడు దురాచారం అంటున్నాము, కానీ వారు అప్పుడు మేము ఇలాంటి కొన్ని పనులు చేస్తే, ఓ ప్రవక్త ఫ్యామిలీ పట్ల వీరికి ఎంత ప్రేమ ఉంది, ఎన్ని కొత్త కొత్త విషయాలు ప్రవక్త ఫ్యామిలీ వైపు ప్రవక్త ఫ్యామిలీ పేరుల మీద చేస్తున్నారు అని ప్రజలు మా పట్ల అభిమానులవుతారు అన్నటువంటి దుశ్చేష్ట, చెడ్డ ప్లాన్ మరియు పన్నాగాలతో ముస్లింలను మోసపుచ్చడానికి ఇటువంటి దురాచారాలు మొదలుపెట్టారు. హుసేన్ రలియల్లాహు యొక్క షహాదత్ తర్వాత సుమారు 300 సంవత్సరాలకు మొట్టమొదటిసారిగా ఈజిప్ట్, ఇప్పుడు ఏదైతే మిస్ర్ అని అనడం జరుగుతుందో, ఈజిప్ట్ ఇంగ్లీష్ లో అంటారు, అక్కడ ఈ దుర్మార్గాలు దురాచారాలు మొదలయ్యాయి. గమనించండి, హుసేన్ రలియల్లాహు తఆలా వారి యొక్క పేరు మీద ఒక కట్టెకు కొన్ని బట్టలు చుట్టి దాని మీద తాజ్ రూపంలో ఈ విధంగా గాని, లేకుంటే చంద్రుని నెలవంక రూపంలో గాని, ఒక స్టార్ రూపంలో గాని, ఇనుపది లేదా వెండిది లేదా బంగారంది కట్టి 10 రోజులు ఆషుర్ ఖానా, లేదా కొందరు తప్పుగా మసీదు అంటారు, అనకూడదు మస్జిద్ అని దాన్ని, అలాంటి చోట పడుకోబెట్టి ఆ తర్వాత 10వ రోజున ఊరేగింపు చేసి ఇంటింటికి తిరిగి చందాలు తీసుకొని ప్రజలు మూఢనమ్మకాలతో దానికి నిమ్మకాయలు, కొబ్బరికాయలు, పూల దండాలు అవన్నీ వేసి, సోదర మహాశివులారా ఏం జరుగుతుంది? ఈ రోజుల్లో ప్రజల యొక్క విశ్వాసం ఎంతగా పెరిగిపోయిందంటే సంతానం లేని స్త్రీలు రోడ్డు మీద పడుకుంటారు. ఆ పీరీలను ఎత్తుకున్న వారు వారి వీధి నుండి దాటిపోయినా, లేక వారి వీపు మీద తమ కాలు పెట్టి దాటితే ఇంకా మహాదృష్టమని భావిస్తారు. పీరీలు ఎత్తుకున్న వారు దాన్ని ఎత్తుకొని ఇంటింటికి తిరుగుతారు. కొందరు ఇళ్లల్లో ఉన్నవారు వారి యొక్క కాళ్ళు బిందెలో నీళ్లు తీసుకొచ్చి, కుండలో నీళ్లు తీసుకొచ్చి వాళ్ళ కాళ్ళు కడుగుతారు. ఇలా కడగడం ద్వారా వీరికి ఎంతో శుభం లభిస్తుంది అని నమ్ముతారు. అంతేకాదు, ఈ పీరీలను అక్కడ ఏదైతే మస్జిద్లో పడుకోబెట్టి ఉంటారో, నిలబెట్టి ఉంటారో, కూర్చోబెట్టి ఉంటారో, అక్కడ ఎన్నో ఇంకా దురాచారాలు జరుగుతూ ఉంటాయి. కొందరు ఏం చేస్తారు, 10 సంవత్సరాల కింద 5-6 సంవత్సరాలకు పైగా ఉన్నటువంటి పిల్లలను తీసుకొస్తారు. పిల్లలను త్రాసులో ఒకవైపున పెట్టి మరోవైపున బెల్లం లేదా ఇంకా కొన్ని వస్తువులు ఆ పిల్లవాని యొక్క వజనుకు సమానంగా జోకి అదంతా కూడా అక్కడ ఉన్నటువంటి ఆషుర్ ఖానాకు దానం చేస్తారు. ఈ విధంగా ఏం భావిస్తారు? అల్హమ్దులిల్లాహ్. ఈ విధంగా ఏం భావిస్తారు? ఇక ఈ అబ్బాయికి సమానంగా ఫలానా ఒక ఆహారం ఊషన్నకు, పీర్ సాబ్కు మేము దానం చేశాము, నజరానా చేశాము, అందుకని ఈ అబ్బాయి చాలా శుభం గలవాడు. ఇలాంటి మూఢనమ్మకాలు ఉంచుకుంటారు.
ఇవన్నీ కూడా బిద్అత్ మరియు షిర్కులలో వస్తాయి. గమనించండి, ఆషూర్ అక్కడ ఏదైతే ఈ పీరీల పండుగ జరుగుతుందో, ఒకవేళ అక్కడ ఉండేవారు చేసేవారు ముస్లింలు అనేది ఉంటే వారు ఎన్ని రకాల పాపాలకు గురి అవుతున్నారో ఒక్కసారి మీరు లెక్కించుకోండి. షిర్కు పాల్పడుతున్నారు, అతి ఘోరమైన పాపం. అదే స్థితిలో మరణిస్తే అల్లాహ్ ఎన్నటికీ మన్నించడు. ఈ పనుల్లో ఉండేవారు సర్వసామాన్యంగా ఆ రోజుల్లో అక్కడ ఉండేవారు ఏ ఒక్కరు నమాజు చేసింది చూడడం జరగదు. నమాజు వదలడం వ్యభిచారం కంటే ఘోరమైన పాపం. నమాజు వదలడం మత్తు సేవించడం కంటే ఘోరమైన పాపం. ఇంకా ఆ పీరీలను ఎత్తుకున్న వారు మత్తు కూడా సేవించి ఉంటారు. మత్తుయే కాదు, కొన్ని ప్రత్యేక రకాల డ్రగ్స్ వారికి ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇంకా వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 10వ ముహర్రం రోజున పాటించిన అసలు పని ఏదైతే ఉందో, అసలు సదాచరణ సత్కార్యం ఏదైతే ఉందో వాటికి చాలా దూరంగా ఉంటారు. ఉపవాసం ఆ రోజు పాటించాలి. గత 1 సంవత్సరం పాపాలు మన్నించబడతాయని శుభవార్త ఇవ్వడం జరిగింది. ఆ ఉపవాసం యొక్క లెక్కనే లేదు వారి వద్ద. ఇంకా అక్కడ జరిగే ఎన్నో పనులు ఉన్నాయి, మొక్కుబడులు ఉన్నాయి. అక్కడ కూడా కొన్ని సందర్భాలలో కొన్ని కోళ్లను గాని మేకలు గాని రిబా చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా షిర్కులోకి వచ్చేస్తుంది. ఇంకా వాటి ముంగట లేదా ఇంకా వేరే ఎక్కడైనా అగ్ని ఒక గుండం ఉంటుంది, దానిలో నుండి దాటిపోవడాన్ని ఒక గొప్ప మహిమగా ప్రజలకు ఎంతో విచిత్రంగా ఆశ్చర్యకరంగా చూపిస్తూ ఇక్కడ వారి యొక్క శరీరంలో హుసేన్ రలియల్లాహు అన్హు వచ్చేస్తున్నాడు. సర్వసామాన్యంగా ప్రజలు ఏమంటారు, ఓ దేవుడు వచ్చాడు, దేవుడు వచ్చిండు, వీడు దేవుడు వచ్చిండు. ఇలాంటి అల్లాహు తఆలా మనందరి సృష్టికర్త 7 ఆకాశాల పైన అర్ష్ పై ఉన్నాడు. అక్కడి నుండి ఈ పూర్తి విశ్వాన్ని నడుపుతున్నాడు. ఆయన ఎవరి శరీరంలో రాడు. మరియు చనిపోయిన వారు విశ్వాసులు ఏదుంటే వారి యొక్క ఆత్మలు ఎల్లియీన్ లో ఉన్నాయి. ఇన్నల్ అబ్రార లఫీ ఎల్లియీన్ ఖురాన్ ఎంతో స్పష్టంగా తెలుపుతున్నది. ఒకవేళ వారు అవిశ్వాసులు పాపాత్ములైతే ఇన్నల్ ఫుజ్జార లఫీ సిజ్జీన్ 7 భూముల కింద ఉన్నటువంటి సిజ్జీన్ లో ఉన్నారు. వారు ఇహలోకానికి ఎవరు రారు. కానీ వాస్తవానికి కొందరిలో వచ్చినట్టు ఏదైతే ఏర్పడుతుందో శైతానులు వస్తారు ప్రజలను మరింత మార్గభ్రష్టత్వంలో పడవేయడానికి. ఇలాంటి పనులు చేసే, ఇలాంటి మూఢ నమ్మకాలు ఉంచే అటువంటి నా అక్క చెల్లెల్లారా, అన్నదమ్ముల్లారా, నేను మిమ్మల్ని తిట్టడం లేదు. ఇవన్నీ కూడా చేసి మీరు అల్లాహ్కు దూరమైపోతున్నారు. సత్య ధర్మమైన ఇస్లాంకు దూరమైపోతున్నారు. అల్లాహ్ కొరకు మీరు ఖురాన్ చదవండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహీ హదీసులను చదవండి. హుసేన్ రలియల్లాహు తఆలా అన్హు వారి పట్ల నిజమైన ప్రేమ కలిగి ఎలా వారు సత్యంపై నిలకడగా ఉన్నారు, ఎలాంటి షిర్క్ చేయలేదు, ఎలాంటి పాపానికి ఒడిగట్టలేదు, ఫర్జ్ నమాజులే కాదు తహజ్జుద్ నఫిల్లు అధికంగా చేస్తూ ఉండేవారు, అన్ని రకాల బిదాతులకు దూరంగా ఉండేవారు. అలాంటి వారి ఆ మంచి నడక మీరు పాటించండి. అప్పుడే ఇహలోకంలో పరలోకంలో మనం సాఫల్యం పొందగలుగుతాం. చెప్పుకోవాలంటే విషయాలు చాలా ఉంటాయి, కానీ అర్థం చేసుకోవడానికి 1-2 విషయాలు కూడా సరిపోతాయి. ఇప్పటి వరకు విన్న అన్ని విషయాల్లో అల్లాహ్ ఇష్టమైన మంచి మాటలు
ఖురాన్ హదీస్కు అనుగుణంగా ఉండేటువంటి విషయాలు, వాటిని అర్థం చేసుకొని మనం వాటి ప్రకారంగా మన జీవితాన్ని మలుచుకునేటువంటి సద్భాగ్యం అల్లా మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. వఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.